రామాయణం, మహాభారతం మన ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ చదవాలి. వాటిని మెటాఫర్స్‌గా ప్రెజెంట్ చేయడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. హలో మామ బ్రోస్! భయపెట్టే సినిమాలు ఈ మధ్య కాలంలో మనకు చాలా తక్కువ. బట్ ఈ సినిమా చాలా సార్లు జంప్ స్కేర్స్ అనేలా కాకుండా సౌండ్ డిజైనింగ్‌తో, విజుయల్స్‌తో కొంచెం క్రీపీగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఇక సినిమా ఎక్స్‌పీరియన్స్ అన్నట్టు మాట్లాడితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండింది. కొన్ని సీన్స్‌లో గ్రేట్ అనే చెప్పొచ్చు. ట్రైన్ సీన్ హైలైట్ అసలు సినిమాకి. అక్కడ వాడిన లైట్స్ అవ్వనివ్వండి, కలర్ థీమ్ అవ్వనివ్వండి, ఓ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం అంతే. మీరొకటి గమనిస్తే జనరల్‌గా మా వీడియోస్‌లో మేము ఈ ఎక్స్‌పీరియన్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. ఎక్కడ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ గురించి వి డోంట్ టాక్ మచ్. ఎందుకంటే సినిమా అన్నది సమిష్టి కృషి. అందరూ తమ వంతు ఇవ్వగలిగితేనే సినిమా తయారయ్యే ఒక ప్రణాళిక. అర్థమవుతుందా? ఈ సినిమాలో రాసిన డైలాగ్స్ కూడా నన్ను చాలా మటుకు ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. అంతే. మామూలుగా సంస్కృత భరితమైనటువంటి తెలుగు, గ్రాంథికమైన తెలుగు విని చాలా రోజులైంది. 'విశ్రవుడి' డైలాగ్స్‌లో మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉండిందది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై ఫేవరెట్స్. దెన్ సీన్ అన్న చాలా కాలం తర్వాత ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇందులో అన్ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకొని తన మిస్టేక్స్ క్లియర్ చేసుకొని హి గేవ్ హిస్ బెస్ట్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి కథలు మా డైరెక్టర్ దగ్గర చాలా ఉన్నాయి. ఇఫ్ ఆడియన్స్ సపోర్ట్ అస్ హి విల్ బ్రింగ్ ఇట్ ఆన్ అన్నారు. యెస్ వి డు వెల్కమ్ సచ్ న్యూ ప్రెజెంటెడ్ స్క్రిప్ట్స్. 'కిష్కింధాపురిలో' మ్యూజిక్ గురించి మాట్లాడకుండా ఉంటే మాత్రం నిజంగా చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ద బెస్ట్ మ్యూజిక్. సినిమాకి ఆర్ఆర్ అయితే చాలా సపోర్టివ్ గా ఉండింది. ఆ టోన్ మ్యాచ్ చేసేలా ఉండింది. మేము ఒక ట్రాన్స్ లోకి వెళ్ళడానికి రీజన్ ఆ బీజిఎంఏ మెయిన్ గా. చైతన్ భారద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు ఆయన. రియలీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అవుతుంది ఆయన కెరియర్ లోది. మంచి కథలు, దానికి మంచి కథనం, ఛాయాగ్రహణం, సంకలనం ఇవన్నీ కలిపి సంచలనం సృష్టించే కథలతో దర్శకులు, నిర్మాతలు, కథకులు రావాలని కోరుకుంటూ కలుద్దాం మామ. ఉంటా.